నా పేరు లీలా ఎస్ఆర్టీవీ వార్తలకు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. రూరల్ ప్రాంతాల గ్రామీణులకు సైతం పెట్రోల్ బంక్లు గ్యాస్ విరివిగా మంజూరు చేస్తూ ప్రజల అవసరాలను తీర్చుతున్న కేంద్ర ప్రభుత్వ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి వెల్లడి. పుంగనూరు రూరల్ మండల సింగిరిగుంట మేలంతోటి పంచాయతీల గ్రామాలలో ఆదివారం టీడీపీ జనచైతన్య యాత్రలు పెద్ద ఎత్తున నిర్వహణ. పుంగనూరు నక్కబండ శ్రీ ఓంశక్తి ఆలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలు, పెద్ద ఎత్తున అన్నదానం. మదనపల్లి రూరల్ మండలంలో ఆదివారం బీజేపీ జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి మండల రూరల్ హెచ్పీ పెట్రోల్ బంక్ ను ఈ రోజు ప్రారంభోత్సవం గావించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి, మదనపల్లి మున్సిపల్ చైర్మన్ కొడాలి శివప్రసాదులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. నాయకులకు బీజేపీ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు చెల్లపల్లి నరసింహారెడ్డి మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాలలో అందరికీ అందుబాటులో ఉండేటట్లు కేంద్ర ప్రభుత్వం గ్యాస్ మరియు వ్యవసాయ సంబంధిత యంత్రాలకు డీజిల్ మరియు పెట్రోల్ విరివిగా అందుబాటులో ఉండేందుకు పెట్రోల్ బంకులు మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రజలందరూ కేంద్ర ప్రభుత్వం సమకూర్చిన పెట్రోల్ బంకులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఈ సందర్భంగా సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, రామసముద్రం మండలానికి చెందిన టీడీపీ నాయకుడు రామకృష్ణారెడ్డి తదితర టీడీపీ నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. देवो ध्रुवंत राष्ट्रं धारयतां विश्वं मुहूर्तमस्तुप्रतिष्ठित भागं देवेभ्यो विदधात्यं चन्द्रमास्तिरसि दीर्घमायुः ॐ कल्याणाद्भुतगात्राय कामितार्थप्रदायने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मङ्गलम् निरञ्जनाय विद्महे निराभासाय धीमहि
तन्न श्रीनिवासः प्रचोदयात् पद्मासनायै विद्महे पद्महस्तायै धीमहि तन्नो पद्मावती प्रचोदयात् మళ్ళీ ల్యాండ్ కన్వర్షన్ రండి సమయం రండి రామమ్మా आपके అవును నాకు కొంచెం పట్టబడి కొంచెం 네, kulha. అదే పెట్టుకోండి కొంచెం ఇట్లా జరగండి ఇట్లా జరగండి
అన్న ఫోన్ అన్న ఫోన్ 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 ఓకే కొంచెం సైడ్ సార్ కొంచెం అట్లా పెట్టండి అట్లా పదండి బాబా చూడు బాబా బాబా ఓకే పుంగనూరు రూరల్ మండలంలో మేలందొడ్డి పంచాయతీ సింగిరిగుంట పంచాయతీలలో టీడీపీ జన చైతన్య యాత్రలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాలలో మేలందొడ్డి, గోప్సెట్టిపల్లి, కొత్తూరు, సింగిరిగుంట పంచాయతీలలో మార్లపల్లి, అరవపల్లి, సింగిరిగుంట గ్రామాలలో వారు మాట్లాడడం జరిగింది. తెలుగుదేశం ప్రభుత్వం 2.5 సంవత్సరాల కాలంలోనే ఎన్నో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించడమే కాకుండా పెన్షన్లు, నిత్యావసర సరుకులు నిజమైన లబ్ధిదారులకే అందేలా పారదర్శక ప్రణాళికను రూపొందించిందన్నారు. రైతుల పరంగా రుణమాఫీలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ ప్రాజెక్టుల జలాలతో ప్రజలకు త్రాగునీరు, పొలాలకు సాగునీరు అందించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరంగా కృషి చేస్తున్నారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. స్వయం సహాయక మహిళా సంఘాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తూ నూతన రాజధాని నిర్మాణం, పరిశ్రమల స్థాపనతో ఆంధ్రప్రదేశ్ ను నవ్యాంధ్రగా మార్చేది మన ప్రియతమ నాయకుడు ఒక్క నారా చంద్రబాబు నాయుడేనని వారు తెలుపుతూ ప్రజలందరూ బాబు నాయకత్వానికి సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. టీడీపీ సభ్యత్వాన్ని ప్రతి ఒక్కరూ పొంది పార్టీని బలోపేతం చేయాలని వారు ఈ సందర్భంగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రత్నమ్మ, జిల్లా సర్పంచ్ల సంఘ కార్యదర్శి చెదల్ల సర్పంచ్ పి చంద్రారెడ్డి, పురపాలక సంఘ మాజీ వైస్ చైర్మన్ సుబ్బరాయప్ప, టీడీపీ నేతలు ఖలీల్, బాలసుబ్రహ్మణ్యం రెడ్డి, ప్రకాష్, శ్రీకాంత్, మధుసూదన్ రాయల్, రాధాకృష్ణం నాయుడు, కేశవమూర్తి, జి ఆనంద్, మధుసూదన్ గుప్తా, శంకర్ శర్మ, బాబు, చంద్ర, శ్రీనివాసులు, ఎంపీటీసీలు ప్రకాష్, శ్రీకాంత్, కేశవరెడ్డి, రామకృష్ణం రాజు, స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నువ్వే చెప్తూ కూడా ఇప్పుడు పూర్తి చేస్తాను. బియ్యం అంతా కరెక్ట్ గా వస్తుండే కదమ్మా మీకు. మన ప్రతి ఇంటికి 5 కేజీలు వస్తుండే కదా. పింఛన్లు అనే టయానికి ఇస్తుండే కదా పింఛన్లు అంతా. తర్వాత మీరు లెట్రిన్ గొంతులు ఎంతమంది కొత్త ఉన్నాయి, ఎంతమంది చేసుకోవాలా, ఎంతమంది చేసుకున్నారు పింఛన్ అంటే మీకు వయసు తక్కువ ఉండే వాళ్ళకి పింఛన్ రాదమ్మా. వయసు తక్కువ ఉండేవారికి, భర్త కోల్పోయి ఉండేవాళ్ళు, భర్త లేకుండా ఉండేది ఉంటే అది ఇప్పిస్తాము. ఇప్పుడు కూడా ఆడొకటి మొన్న జనవరిలో ఇదైంది రాదంట, ఆమె చెప్పింది అదే. అవన్నీ కూడా ఇప్పుడు ఈ జనవరిలో, ఎందుకంటే మా జన్మభూమి పింఛన్లు తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళ ద్వారా అందిస్తాము. వాళ్ళు వచ్చినప్పుడు ఎందుకంటే మీ సమస్యలు ఏమైనా ఉందమ్మా ఉందమ్మా. కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఏమేమైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చెప్పినా ఇప్పుడే చెప్పినా కదా. ఇప్పుడు ఈ రోడ్లన్నీ కూడా చంద్రన్న బాట కింద వేసి ఇచ్చిన దీన్ని కూడా పూర్తి చేస్తాము, ఇస్తాము. నెక్స్ట్ టైం నేను వచ్చే వాళ్ళకి సిమెంట్ రోడ్డు పాటిగా మీ ఊర్లో అడిగి పెడతాం. ఇప్పుడే కదా సార్ నీళ్ళు చాలా రోజులు ఇప్పుడే కాదు నీళ్ళే సమస్య చాలా ఇప్పిస్తాను. మీరందరూ కూడా 100 రూపాయల సభ్యత్వం కనుక చేసుకుంటే ఆ ఇంటికి ఎవరైనా చనిపోయినప్పుడు ఇక్కడ అంటే ఆ యాక్సిడెంట్ లో చనిపోతే 2 లక్షల రూపాయలు బీమా వస్తుంది, మీకు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇంకోటి ఏమంటే కార్యకర్తలు, తెలుగుదేశంలో కార్యకర్తలుగా ఉండేవాళ్ళు, తెలుగుదేశం అభిమానులు ఎవరైనా ఉంటే వాళ్ళ ఇంట్లో ఏమన్నా ఇబ్బంది అయితే ఈడుండే గ్రామ కమిటీ తరఫున లేదా ఈ పంచాయతీ కమిటీ తరఫున రికమెండ్ చేస్తే వాళ్ళ ఇంటికి ఇబ్బంది అయినప్పుడు 30,000 రూపాయలు అంటే ఆ పరిస్థితులు మనకి 40,000, 50,000 ఆ కార్యకర్తకు వచ్చే
అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మీరు అందరూ కూడా 100 రూపాయల సభ్యత్వం కూడా మీరు చేసుకోండి. ఎందుకంటే మన పరిస్థితి రేపు ఈ పొద్దు ఎట్లుంటుందో రేపు ఎట్లుంటుందో తెలియదు. ఏమి నేను చెప్పేది 100 రూపాయలు అంటే మీరు ఏమన్నా ఒక హోటల్లో పోయి తింటే అయిపోతుంది ఇద్దరు, లేకపోతే ఆటోలో 2 సార్లు ఆటోలో తిరిగితే అయిపోతుంది 100 రూపాయలు. కాబట్టి అది కూడా ఎందుకంటే మనకు ఉపయోగపడేది కాకుండా ఇంకా కొంతమందికి ఈ ఇబ్బందుల్లో ఉండే కుటుంబాలకంతా ఇన్సూరెన్స్ రూపేనా లేకుంటే ఏదైనా ఆర్థికంగా ఇబ్బంది వచ్చినప్పుడు ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ కూడా మీరు చేసుకోండి. సభ్యత్వ నమోదు కూడా 100 రూపాయలు చేసుకోండి. 15 రూపాయలు అది చంద్రన్న బీమా అమ్మ. అది కాకుండా అంటే చంద్రన్న బీమాలో 5 లక్షలు వచ్చినా కానీ ఈ తెలుగుదేశం తరఫున మెంబర్షిప్ ఉంటే దానికి సంబంధం లేకుండా దీంట్లో కూడా 2 లక్షల రూపాయలు వస్తుంది. ఏదైనా రెండు కలిపి 7 లక్షలు వస్తుంది. ఏమన్నా మనకి ఇబ్బంది జరిగినప్పుడు ఉంటారో మరి ఆపస్మారక స్థితిలో చనిపోయే పరిస్థితిలో ఉంటారో మరి అటువంటి కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యులకు అందరికీ కూడా 30,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయల వరకు చంద్రన్న బీమా పథకాన్ని కూడా మీరు 15 రూపాయలు అయితే బీమా ప్రీమియం చెల్లిస్తే ఆ కుటుంబాలకు అంతటికీ కూడా మరి చంద్రన్న బీమా పథకం కింద 30,000 రూపాయల నుండి 5 లక్షల రూపాయలు అందుకునే కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి మనకు అవకాశం కల్పించడం జరిగిందని మీకు అందరికీ మనం చేస్తున్నాను. మొన్ననే ఇక్కడ చంద్రన్న బీమా పథకం మొదలుపెట్టి దాదాపు 20 రోజులు నెల రోజులు అవుతా ఉన్నది. అయిన తక్షణమే ఇక్కడ మన పొంగనూరు పట్టణంలో కూడా మొట్టమొదటిగా కూడా రాష్ట్రంలో 2వ చెక్కు మన పొంగనూరు పట్టణంలో ఉన్నటువంటి ఆ యొక్క కుటుంబానికి చంద్రన్న బీమా పథకం 5 లక్షల రూపాయలు అందిందని కూడా మీకు అందరికీ కూడా మనవి చేస్తున్నాను. అదేవిధంగా కూడా చాలా ఉపాధి కార్యక్రమాలు కానీ ఎస్సీ సప్లాన్ కానీ ఎస్సీలకు లోన్లు కానీ ఎస్సీ లొకాలిటీలో కూడా పరిశుభ్రత, ఎస్సీ లొకాలిటీలో సిమెంట్ రోడ్లు ఇవన్నీ కూడా చాలా స్ఫూర్తిదాయకంతో కూడా మనమంతా గ్రామాల్లో పూర్తి చేయాల్సిన అవసరం ఉన్నది. మరి అదేవిధంగా లెట్రిన్లన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉన్నది. పరిశుభ్రత అంతా కాపాడాల్సిన అవసరం ఉన్నది. ఇక పోతే మున్ముందు కూడా అన్ని కుటుంబాలకు కూడా సక్రంగా అన్ని కార్యక్రమాలు కూడా భేదతాన్ని పోగొట్టి అన్ని కార్యక్రమాలు అందివ్వాలని చెప్పిన దృక్పథంతో చాలా మటుకు కార్యక్రమాలు అన్ని కూడా మన ముందుకు తీసుకురావడం జరిగిందని చెప్పి మీకు అందరికీ మనం చేస్తున్నాను. ఇకపోతే మొన్ననే ఇప్పుడే ఈ చెప్పని సంక్రాంతి కానుక అని చెప్పని అదేవిధంగా రంజాన్ తోఫా అని చెప్పని అదేవిధంగా క్రిస్టియన్ సోదరులకైతే క్రిస్టియన్ పండుగ సందర్భంగా వారికి కూడా అన్ని వస్తువులు కూడా బియ్యం కానీ బేళ్లు కానీ చక్కెర, నెయ్యి, గోధుమ పిండి, బెల్లము ఇవన్నీ కూడా సుఖ సంతోషాలతో ఉగాది పండుగ సంక్రాంతి పండుగ చేసుకోవాలని చెప్పిన కార్యక్రమంలో భాగంగా కూడా ఇవన్నీ కూడా చంద్రన్న కానుక అని చెప్పని కూడా మనకందరికీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది గత ప్రభుత్వంలో ఏ ముఖ్యమంత్రి కానీ ఏ ప్రభుత్వం కానీ అందిలేనటువంటి కార్యక్రమాలు అన్ని కూడా మనకు ప్రజలకు అందరికీ కూడా అందివ్వాలని చెప్పిన దృక్పథంతో ముఖ్యమంత్రి అన్ని కార్యక్రమాలు మన ముందుకు తీసుకురావడం జరుగుతుందని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేయక తప్పదని చెప్పి కూడా మనం చేస్తున్నాను. అదే రోడ్లు తీసుకొచ్చాడు. అదేవిధంగా అన్ని కులాలకు కూడా కులాల వారిగా కూడా కార్పొరేషన్లన్నీ ఏర్పాటు చేసి లోన్లు కానీ సబ్సిడీ పథకాలు కానీ యువకులకు అందరికీ కూడా ఉద్యోగాలు కల్పించాలని చెప్పిన దృక్పథంతో మన ముఖ్యమంత్రి ఈరోజు గ్రామాల్లో అంతా కూడా మీరు తిరగండి, ఇవన్నీ కూడా తెలజెప్పండి ఏం చేసి చెప్పిన కార్యక్రమంలో భాగంగా కూడా మేమేమి ఈరోజు ఓట్లకు రావడం లేదు, ఇప్పుడేమి ఎన్నికలు లేవు కాబట్టి మీ అవసరాలు ఏమున్నాయో గుర్తించి మీకు ఇంకా మీ తోడ్పాటులో ఉండాల ఈ ప్రభుత్వము. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏ ఈ కార్యక్రమాలు మీరు ఇబ్బందులు ఉన్నటువంటి కార్యక్రమాలు అన్ని కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే మళ్ళా అవన్నీ కూడా మీకు అందివలసిన అవసరం ఉన్నది. ప్రభుత్వం బాధ్యత, మరి చంద్రబాబు నాయుడు గారి బాధ్యత, మన తెలుగుదేశం పార్టీ బాధ్యత అని చెప్పిన దృక్పథంతో మీ ముందుకు రావడం జరిగిందని చెప్పిన కార్యక్రమంలో భాగంగా కూడా ఈ రోజు ఇక్కడికి ఇచ్చేసాము. ఈ కార్యక్రమంలో భాగంగా కూడా చాలా మంది ఎంపీటీసీలు పేరున సీనియర్ నాయకులు మరి రత్నమ్మ కానీ మరి అదేవిధంగా కూడా ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించి ఆంజిరెడ్డి కానీ అదేవిధంగా కేశవరెడ్డి ఎంపీటీసీ వచ్చారు, మరి అదేవిధంగా నాగరాజ్ యాదవ్ కానీ ఇంకా పేరున చాలా మంది గ్రామస్తులు పెద్దలందరూ వెంకటరెడ్డి కానీ అదేవిధంగా సర్పంచ్ చంద్రారెడ్డి కానీ ఇంకా చాలా మంది పేరున అందరూ కూడా ఈ రోజు ఇక్కడికి పిచ్చేయడం కూడా జరిగింది. వారికి అందరికీ కూడా నాకు కృతజ్ఞ నమస్కారాలు తెలుపుతున్నాను. మీరందరూ కూడా ఎస్సీ సోదరులు ఈ రోజు మనకు అన్ని అందాయి. అదేవిధంగా కూడా నేను ఇంతవరకు కూడా మాట చెప్పిపోయాను. అదేవిధంగా ఆ కార్యక్రమంలో భాగంగా కూడా మిగిలిన సందులన్నీ కూడా మిగతా కార్యక్రమంలో ఎక్కడెక్కడైతే సిమెంట్ రోడ్లు ఆగినాయో ఇక్కడ లెట్రిన్లు అవన్నీ కూడా ఎస్సీ సోదరులకు అందరికీ కూడా తప్పకుండా కూడా ఇచ్చి ఇంకా కూడా నేను ఇక్కడ లోన్ల గురించి కూడా మాట చెప్పాను. ఎందుకంటే చాలా మంది చింతపండు కొట్టుకుంటున్నారు ఇక్కడ అని చెప్పి వారికి కూడా డాక్రా మహిళల తరఫున వారికి కూడా కావాల్సినటువంటి లోన్లు అవన్నీ కూడా ప్రత్యేకంగా కూడా ఈ సంవత్సరంలో కూడా ఏ కార్యక్రమాలు అయితే ప్రభుత్వం అందిస్తుందో సబ్సిడీ రూపేనా కానీ అవన్నీ కూడా అందిస్తామని చెప్పి మీకు అందరికీ కూడా మనవి చేస్తూ ఇకపోతే మళ్ళా ఇదివరకు 3 పర్యాలు 4 పర్యాలు పొంగనూరు నక్కబండలో వెలిసి ఉండు శ్రీ ఓం శక్తి ఆలయ మందిరంలో వార్షికోత్సవం సందర్భంగా ఈ రోజు అమ్మవారికి ఉదయం 9 గంటలకు కలశ దీప యాగ వేర్వి పూజలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి చిత్తూరు జిల్లా పట్టణ అధ్యక్షుడు శక్తి కె శంకరబాబు, రూరల్ అధ్యక్షుడు శక్తి టి గంగాధరం ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులకు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు మందిర అధ్యక్షులు శక్తి శ్రీమతి సుభద్రమ్మ శక్తిమణి తెలియజేశారు. కార్యక్రమంలో చిత్తూరు జిల్లా కమిటీ తనిఖీ అధ్యక్షుడు శక్తి నాగేంద్రన్, కార్యదర్శి శక్తి బి హరిప్రసాద్, వేల్వి అధ్యక్షుడు బి ఆరుముగం రెడ్డి, కోశాధికారి శక్తి టి జయప్రభాకర్, మహిళా అధ్యక్షురాలు శక్తి సిఆర్ గిరిజ, ప్రచార కమిటీ సభ్యుడు శక్తి ఎన్ నాగయ్య, యువత సభ్యులు శక్తి కె బాలా, శక్తి పి రాజా, తాలూకా సభ్యుల శక్తి ఆర్ వినాయకం, శక్తి వెంకటేష్, స్థానిక ఓం శక్తి సభ్యులు, ఓం శక్తి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఫోన్కి లేకుండా పనులు అందరూ తిన్నారు. అదే సార్ ఊరికే వేస్ట్ ఇద్దరు ఒక దాంట్లో తినండి, లేకపోతే గ్లాస్ తీసుకోండి. ఎవరినో వచ్చి తినేవాళ్ళు తింటారు. ఓం శక్తి గురుబడి శరణం తిరుపడి శరణం మేల్మారుతూరు ఆదిపరాశక్తి సిద్ధుల పీఠం ఇక్కడ నక్కబండ గ్రామస్తులు మరియు పుంగనూరు గ్రామస్తులు కానీ పెద్దలు మరియు భక్తులు అందరూ కలిపి ఈరోజు ఈ నక్కబండ గ్రామస్తులు అందరూ కలిపి ఇక్కడ పెద్ద ఓం శక్తి వైభవంగా పసుపల్లికి అదేవిధంగా ఈరోజు అమ్మ యొక్క ఆదిపరాశక్తి ఇక్కడ ప్రవేశం చేసినాము. అదేవిధంగా దాదాపు 1000 మంది దాకా ఇక్కడ వచ్చి అమ్మ యొక్క ప్రసాదము తీర్థము కలసం పూజ కలుసుకొని అదే వాళ్ళ యొక్క ముక్కుబడి ఇక్కడ వచ్చి చెల్లించి ఆ యొక్క ప్రసాదం పొంది వాళ్ళ యొక్క సమస్యల పైన వాళ్ళ బాధల పైన ఈ అమ్మ యొక్క ఆశీస్సులు తీసుకున్నారు కాబట్టి ఆ వాళ్ళకు కూడా మంచిగా ఇది చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ పూర్వ ప్రజలు పెద్దలు చాలా ఆఫీసులు అందరూ కూడా పాల్గొని దీని యొక్క వాళ్ళకు కూడా మరియు వేల్వి కుంభాభిషేకం 11 కలశాలు 11 దీపాలు ఈ యొక్క పూజ యాగుండము రచించి అదేవిధంగా దాంట్లో భక్తులు అందరూ కూడా పాల్గొన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఓం శక్తి అదేవిధంగా మీకు విలేకరులుగా ఓం శక్తి చెప్తున్నాం. ఓం శక్తి పరాశక్తి అమ్మవారు ఓం శక్తి అమ్మవారు ఇక్కడ నక్కబండలో ఇండికట్టి ప్రతిష్ట అమ్మవారు ప్రతిష్ట శనివారము 5వ తేదీ అమ్మవారు ఊరేగింపు చేసినాము, పూల ప్రజలు చేసినాము, అమ్మవారికి అన్నదానం చేసినాము. వచ్చినారు అమ్మవారి ఆశీర్వాదాలు అందరికీ ఉన్నాయి. ఇట్లా ఓం శక్తి పరాశక్తి గురువడి శరణం తిరువడి శరణం. నా పువ్వును నక్కబండ గ్రామంలో వేల్వి పూజ పెట్టినారు. 5వ తేదీ నైట్ ఊరేగింపు పోయి పూర్వ ప్రజలంతా
ఊరేగింపు చేసి పల్లెకి సేవ చేసి నైట్ 1 గంటకు వచ్చి దిగినారు. నైట్ నుంచి పుర ప్రజలంతా ఇక్కడే ఉండి యాగగుండంలో కలుసుకొని వేల్వి పూజ చేసి 11 కలశాలు దీపాలు అంతా పెట్టి గ్రామస్తులంతా వచ్చి యాగగుండం వేసి 3 జతలుగా కూర్చొని యాగగుండంలో ఇది చేసినారు. 11 కలశాలకు 11 మంది కూర్చొని పూజలు చేసినారు. లోపల అమ్మకు 5 మంది అర్చన చేసినారు. అంతా బాగా శుభప్రదంగా జరిగింది. ఓం శక్తి పరాశక్తి. పుంగనూరు పురపాలక సంఘంలోని 16వ వార్డులో ఆదివారం రోజున టీడీపీ సభ్యత్వ నమోదు అవగాహన సదస్సును నిర్వహించారు. 16వ వార్డు జన్మభూమి కమిటీ అధ్యక్షుడు వి శంకర్ శర్మ, పార్టీ నాయకుడు జగదీష్ కుమార్ల ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై కార్యకర్తలకు, ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంతకుముందు సంవత్సరం 2 ఏళ్ల ముందు కూడా మన వాటిలో జనచైతన్య యాత్రలో ఈ కార్డు చేసినాం. ఈ కార్డు అంటే పార్టీ సభ్యత్వం కార్డు. ఈ సభ్యత్వం కార్డు వల్ల ఉపయోగాలు ఏమి దానికి మేము తెలియజేస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ గా ఉండే వాళ్ళు చేసుకోవచ్చు. ఏమంటే పార్టీ 100 రూపాయలు కట్టి వాళ్ళు సభ్యత్వం చేసుకుంటే ఈ మాదిరి వాళ్ళ కార్డు వస్తుంది. ఈ కార్డు దేనికి పనికొస్తుంది అనేది వివరిస్తాం మేము. ఒకటి ముఖ్య ఉద్దేశం ఏమంటే ఎన్టీఆర్ భరోసా అంటే ఆరోగ్య ఎంత బాగాలేకుండా పోతే ఒకవేళ హార్ట్ అటాక్ వచ్చేదో లేదు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తేనో కాళ్ళు చేలు ఏదైనా దురదృష్టం పోతే దాంట్లో ఇంత 2 లక్షల బీమా 2 లక్షల వరకు పార్టీ నుంచి వస్తుంది ఫండ్ మనకు ఏమే ఆ వ్యక్తికి. ఒకవేళ యాక్సిడెంట్లో దీంట్లో చనిపోయినప్పుడు 5 లక్షలు వస్తుంది. ప్రభుత్వం తరఫున పార్టీనే ఇస్తుంది. ఈ కార్డులో మనం ఇచ్చే 100 రూపాయలు ఇదంతా పార్టీ ఫండ్కి పోతుంది. ఈ పార్టీ ఫండ్ కార్యకర్తల సంక్షేమ నిధిని జరుగుతుంది. మన నియోజకవర్గంలో కూడా దాదాపుగా ఒక 30 లక్షల రూపాయల వరకు మన పార్టీ నుంచి చుట్టుపక్కల పల్లెల్లో కూడా చాలా మంది యాక్సిడెంట్ అయ్యారు. అదేవిధంగా కూడా మన పెద్ద పంచాయతీలో కూడా జరిగితే అదేవిధంగా వచ్చింది. వాళ్ళు అనాథలు అయిపోయినారు పిల్లలు. వాళ్ళ పిల్లలు అనాథలు అయిపోతే ఎన్టీఆర్ ట్రస్ట్ లో హాస్పిటల్ కానీ వాళ్ళ కాలేజీ కానీ స్కూల్ కానీ ఫస్ట్ స్టాండర్డ్ 1వ క్లాస్ నుంచి కూడా వాళ్ళు ఎంటెక్ బీటెక్ చదివేంత వరకు కూడా ఆ స్కూల్లోనే చదివిస్తారు. దాంట్లో 1 రూపాయి మనం కట్టే పని ఉండదు. అట్లా వాళ్ళ ఇళ్ళలో ఎవరన్నా లేనప్పుడు ఇప్పుడు కూడా మన సౌకర్యం లేనప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్తే గానీ పార్టీని ఆ ఖర్చులన్నీ భరించి ఎన్టీఆర్ స్కూల్లో చేర్చి ఎన్టీఆర్ స్కూల్లోనే చదివించి వాళ్ళే ఉద్యోగం కూడా తీపిస్తారు. అది ముఖ్య ఉద్దేశం. రెండోది ఏమంటే ఎన్టీఆర్ భరోసా అదేంటి మళ్ళీ రైతు రుణమాఫీ. రైతులకు ఇంతవరకు చేసిన రుణమాఫీ వాళ్ళ లోన్ల పైన చేసినారు కదా అప్పులు, దాన్ని 2 విడతలుగా తెచ్చినారు. ఇప్పుడు వడ్డీతో సహా బ్యాంకులో పడి జరిగింది. మూడోది వచ్చి ఎన్టీఆర్ వైద్య సేవ. ఎన్టీఆర్కి అంబులెన్స్ ఉంది. ఆ అంబులెన్స్ ద్వారా మనం వాళ్ళకి కాల్ చేస్తే ఆ ఆఫీస్ నుంచి అదే వస్తుంది. ఉన్న నియోజకవర్గంలో కూడా ఉంది. ఆ ఆఫీస్కి ఫోన్ చేస్తే ఎమర్జెన్సీ ఇప్పుడు కాన్పులు కావచ్చు ఏదైనా టకాన్ని మనకి ఏ అసందర్భమైనా కూడా వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళ ఆఫీస్ నుంచి పంపిస్తారు. నాలుగోది చంద్రన్న బీమా పథకం. మనం 15 రూపాయలు కట్టి మనం చేసినాం కదా, అది బీమా. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణకర్త మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు గారి ఆదేశం మేరకు పుంగనూరు 16వ వార్డులో నిర్వహిస్తున్న 24వ తేదీ జన చైతన్య యాత్రలో భాగంగానే ఈరోజు ప్రజలకు 16వ వార్డుల ప్రజలందరికీ కూడా సభ్యత్వం పైన అవగాహన సదస్సు నిర్వహించినాము. ఈ అవగాహన సదస్సుకు వార్డులోని సభ్యులందరూ పాల్గొన్నారు. అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమము గురించి ప్రజలందరూ కూడా వివరించబడింది. వెంకటరమణరాజు గారి ఆదేశాల మేరకు ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని, ప్రతి ఒక్క కుటుంబాలు కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమం చేసుకొని పార్టీ ఆదేశాల మేరకు మేము ఈరోజు పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలను తూచా తప్పకుండా పాటించి మా ఇన్ఛార్జ్ వెంకటరమణరాజు గారి ఆదేశాల మేరకు
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం 16వ వార్డులో ఈరోజు నిర్ణయించినాము. అదేవిధంగా కూడా దాదాపుగా స్వచ్ఛందంగా ఒక 60 మంది వరకు కూడా ఇప్పుడు ఈ కార్యక్రమంలో పాల్గొని వారి సభ్యత్వ నమోదు చేసుకుంటున్నారు. 16వ వార్డు ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా కోసం ఆదివారం నిర్వహించిన కార్యక్రమానికి మద్దతుగా చౌడేపల్లి మండలం చిత్తూరు జిల్లా వైకాపా యువజన కార్యదర్శి కళ్యాణ్ భరత్ మద్దతునిస్తూ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి ప్రత్యేక హోదాకు సంబంధించిన పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వం అందించే ప్రత్యేక ప్యాకేజీ వలన ప్రజలకు రాష్ట్రానికి ఏమాత్రం లబ్ధి కలగబోదని ప్రత్యేక హోదా కోసం తమ పార్టీ అధినేత అయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోరాటానికి తామంతా మద్దతు తెలుపుతున్నట్లు ఆయన ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు విశాఖలో జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా సభకు మద్దతుగా ఈరోజు మా ప్రీతమ నాయకులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా ప్రత్యేక హోదా కోసం ముందుకు రావాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. యువత మొత్తం ప్రత్యేక హోదా కోసం ముందుకు వస్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరూ ప్రత్యేక హోదా కోసం పార్టిసిపేట్ చేయాలని, పాల్గొనాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. జై జగనన్న, జై జై మిథునన్న. చౌడేపల్లి మండలంలో కరువు నివారణ చర్యల్లో భాగంగా ఆదివారం సైలేషన్ బెల్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీపీ అంజిబాబు ఆధ్వర్యంలో పశు వైద్యాధికారి డాక్టర్ ప్రసాద్ అందజేశారు. ప్రతి రైతుకు కరువు నివారణ చర్యల్లో భాగంగా 2 గడ్డి బేల్స్ ని ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ ప్రసాద్ తెలిపారు. ఒక్కో బేల్లో 400 కేజీల గడ్డి ఉంటుందని, 2 బేల్స్ అనగా 800 కేజీలకు 1600 రూపాయల డీడీ ఇస్తే రైతులకు 2 బేల్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ బేల్లోని గడ్డిని పశువుకు 10 కేజీలకు మించకుండా తినిపించాలన్నారు. బేల్స్ లో గాలి దూరకుండా సురక్షిత ప్రదేశంలో ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వెటర్నరీ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. డివిజన్ లో కరువు నివారణ చర్యల్లో భాగంగా సైలేజ్ బేల్స్ మనకు ఎంపిక చేసిన రైతులకి, అంటే అందరి రైతులకు ఇస్తాము. బట్ ఎవరైతే ముందు వచ్చి ఎవరైతే మన పేరు నమోదు చేసుకున్నారో అటువంటి రైతులకి ఒక్కొక్కరికి 2 బేల్స్ మించకుండా, అంటే సైలేజ్ బేల్ ఇది ఒక్కొక్కటి 400 కేజీలు బరువు ఉంటుంది. కేజీ 2 రూపాయలు. సో ఒక్కొక్కరికి 800 రూపాయలు అంటే 1600 రూపాయలు ఒక్కొక్క రైతుకి మనము డీడీ రూపేణ మనకి ఇస్తే ఒక్కొక్క రైతుకి 2 బేల్స్ మించకుండా ప్రతి రైతుకి మనము అందజేయడం జరుగుతుంది. ఎవరికైనా దీంట్లో క్యాస్ట్ కానీ ఎవరు ఏం లేదు, ఏ రిజర్వేషన్ ఏం లేదు. అందరికీ ఎవరైతే లబ్ధిదారులు ఎవరైతే కావాలనుకున్నారో అందరికి ఇస్తాము. రెండోది ఏంటంటే ఒక్కొక్క పశువుకు 10 కేజీలు మించి వేయకూడదు. ఒకసారి ఓపెన్ చేస్తే కనీసం మనము 20 రోజుల్లోపు ఒక్కొక్క బేల్ని కంప్లీట్ చేయాలి. గాలి చొరబడకుండా జాగ్రత్త పడితే చాలా కాలం వరకు కూడా ఉంటుంది. అసలు ఓపెన్ చేయకపోతే ఇది 2 ఏళ్ల వరకు కూడా ఏమి డ్యామేజ్ కాదు. దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ వచ్చి మొక్కజొన్ననే మనం చాఫ్డ్గా కత్తిరించి దాంట్లో బెల్లము, ఉప్పు, కొంచెం సైలాల్ పౌడర్ కలిపేసి ఫర్మెంట్ చేస్తారు లోపలే. ఈ ఫర్మెంటేషన్ చేయటం వల్ల పోషక విలువలన్నీ అట్లే ఉండిపోయి మనకు ఎండాకాలంలో కూడా పచ్చిగడ్డి లేకపోయినా కూడా ఇదొక్కటి పెడితే కూడా పాల ఉత్పత్తి ఏమాత్రం తగ్గకుండా ఎండాకాలంలో పాల దిగుబడి అట్లే ఉండి మనకు ఆర్థికంగా కూడా రైతుకి ఉపయోగపడుతుంది ఈ సైలేజ్ బేల్ వల్ల. దీంతో పాటు మనం ఫీడు, గడ్డి గింజలు ఇవన్నీ కూడా సబ్సిడీ రూపేణ ఇక ముందు కూడా ఇవ్వబోతాం. ఇక వచ్చే ఈ 2-3 మాసాల్లో ప్రతి మండలం అంతా కూడా కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం డిపార్ట్మెంట్. ఈనాటి ముఖ్యాంశాలు: రూరల్ ప్రాంతాల గ్రామీణులకు సైత్యం పెట్రోల్ బంక్లు గ్యాస్ విరివిగా మంజూరు చేస్తూ ప్రజల అవసరాలను తీర్చుతున్న కేంద్ర ప్రభుత్వ సేవల్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జాతీయ నాయకుడు చెల్లపల్లి నరసింహారెడ్డి వెల్లడి. పుంగనూరు రూరల్ మండల సింగిరిగుంట, మేలంతోటి పంచాయతీల గ్రామాలలో ఆదివారం టీడీపీ జనచైతన్య యాత్రలు పెద్ద ఎత్తున నిర్వహణ. పుంగనూరు నక్కబండ శ్రీ ఓంశక్తి ఆలయంలో ఆదివారం అమ్మవారికి విశేష పూజలు, పెద్ద ఎత్తున అన్నదానం. ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.